కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించి రాముని దర్శన భాగ్యం పుర ప్రజలకు కల్పించడం జరిగింది. వెల్దుర్తి రామాలయం నుండి పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ పురవీధుల్లో శ్రీరాముని రథము ఊరేగింపు కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వెల్దుర్తి యువత, పిల్లలు, మహిళలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వెల్దుర్తి శారద విద్యానికేతన్ స్కూల్ వాళ్ళు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యతో పాటు దేశమంతా రాముని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ భారతదేశంలోని హిందువుల కళ నెరవేరింది. అయోధ్యలో అసాధ్యం అనుకున్న భవ్య రామ మందిరం సుసాధ్యమైంది. ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునాది రాయపడింది. అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్భాలయం నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు దర్శనమిచ్చేందుకు రామ్లల్లా సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం జరిగింది. ఒక తపస్సులా కొనసాగుతున్న ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎందరో కృషి ఉంది. ఇంజనీర్ల దగ్గర నుంచి కూలీల వరకు రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వారంతా ఎంతో ధన్యజీవులు. అయోధ్య మందిరంని పునర్నిర్మాణం జరిగింది. మాకు చాలా చాలా సంతోషంగా చాలా బాగా చేసుకున్నాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీరామ బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్నందున ప్రతి గ్రామంలో శ్రీరాముల వారి ఉత్సవాలు చేసుకుంటూ పండగ సందర్భంగా ఈ అందరూ ప్రతి గ్రామాన్ని ఈ వెల్దుర్తిలో రాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారి కళ్యాణం జరిపించి స్వాముల వారిని పురవీధుల గుండా ఊరేగింపుగా ఘనంగా భక్తాదులందరూ ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరుపుకుంటున్న రాముల వారికి మా శారదా విద్యానికేతన్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Pagkader.
శ్రీరామ